నుండి టాప్ 7 నిలిచాను. ఇప్పుడు సీజన్ 8 లో మరొకసారి మీ అందరూ నవ్వించే అవకాశం కల్పించింది స్టార్ మా అండ్ బిగ్ బాస్. జీవితాంతం బిగ్ బాస్ అండ్ స్టార్ మా ఛానల్ కి రుణపడి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఒక ఇందాక మన జర్నీలో చెప్పాను, బిగ్ బాస్ అవుతున్నప్పుడు నా తల్లిదండ్రులను డైలీ పోషించి ఒక స్థాయిలో పెడితే ఈ బిగ్ బాస్ అండ్ స్టార్ మా మరొక స్థాయిలో పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎంటర్టైనర్ గా పరిచయం చేసింది సీజన్ 4 నుంచి. సీజన్ 4 నేను ఎంటర్టైనర్ గా పరిచయం చేశాను ప్రపంచానికి. మరొకసారి అవినాష్ వాడు కామెడీ కాదు, ఏదైనా చేయగలడు, ప్రతి టాస్క్ ఆడతాడు, కామెడీ తప్ప ఏం చేయాలి అన్న వాళ్ళకి కామెడీ కాదు అన్ని చేస్తాను, ప్రూవ్ చేశాను. అది మీ అందరు ధైర్యం ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌస్ లో చాలా మంది కంటెస్టెంట్స్ నాకు సపోర్ట్ చేశారు, ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా. థ్యాంక్ యూ సో మచ్ రా తేజ అండ్ రోహిణి, మీకు కూడా. ఇంకేం చెప్పాలి, ప్రతిక్షణం అనుక్షణం చివరి శ్వాస వరకు మీ అందరూ నవ్విస్తూ ఉంటాను, ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అడగడానికి అడగచ్చు అన్నా. పార్టీ చేసుకుందాం, పార్టీ చేసుకుందాం. అందులో ఉంది 70 రోజులు లేకుండా లోపల బయట వచ్చి చేసుకుందాం. పార్టీ ఉంది, పుష్పంగా ఉంది థియేటర్లో. వింటర్ డిగ్రీ గురించి కామ్ అండ్ కంపోజ్. వాడు ఫస్ట్ 3 వారం 4 వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్. అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను, 3-4 వారాల నుంచి డల్గా ఉన్నావు, నేను నిఖిల్ని చూడట్లేదు, వేరే నిఖిల్ చూస్తాను చెప్పాను. దాని తర్వాత కొంచెం ఎమోషన్తో ఎమోషన్ అన్ని పక్కన పెట్టి ఏ మాట స్టార్ట్ చేశాడు. నైస్ పర్సన్, మంచి స్నేహితుడు, నా ఫ్రెండ్ డేవిడ్. నబీల్ నేను బయట ఉన్నప్పుడు నబీల్ ఆర్డర్ చేశాను. 5 వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళే ముందు చెప్పాను స్టేజ్ మీద, నాకు కత్తిలా ఆడుతున్నాడు నబీల్ అని చెప్పేసి. లోపలికి వెళ్ళాను, ఆయన మెంటాలిటీ నచ్చింది నబీల్ది. వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు, అందుకే లోపలికి వెళ్తే నబీల్తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. మా ఇద్దరు ఇక్కడ సెట్ అయిపోయింది, వరంగల్ కొంచెం సెట్ అయిపోయాను. బిగ్ బాస్ 4 లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి బిగ్ బాస్ 8 లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి డిఫరెన్స్ ఏంటి? అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు కొంచెం తెలుసు కొంచెం తెలియదు. కొంచెం బిగ్ బాస్ సీజన్ 4 లో నేను కొంత నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటంటే. సీజన్ 8 లో పూర్తిగా నేర్చుకున్నా. బిగ్ బాస్ నేను చాలా నేర్పిస్తున్నాను. ఒక మనిషి వాల్యూ గురించి కానీ, ఫుడ్ వాల్యూ గురించి కానీ, టైం గురించి కానీ, ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ, మనం ఒక పర్సనాలిటీ, ఒక మనిషి క్యారెక్టర్ ఏంటది మనకు చూపిస్తుంది బిగ్ బాస్. చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ సీజన్ 8. స్టేజ్ పైన నిన్న ఫన్నీగా బ్రీఫ్ కేస్ నాకు రాలేదు అన్నారు కదా, వస్తే తీసుకునే వాళ్ళ 100%. మనకు తెలుసు, మన పుట్టింది ఫస్ట్ డే అర్థమైపోయింది, మన తప్పు రాదు, బ్రీఫ్ కేస్ వస్తే పట్టుకుని నటకన పట్టుకొని ఫిక్స్ అయిపోయాను. కమిడీలకు కప్పు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది. ఎందుకంటే మా తేజ గారు రోహిణి ఒకరోజు హౌస్ లో డిస్కస్ చేశారు, కమిడీస్ కప్పు రాదు, కమిడీస్ ని అక్కడ వరకు చూస్తారు, అక్కడ వరకు తీసుకెళ్ళదు గెలిపిస్ అని చెప్పారు. ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ 4 నేను కట్టింది బయట వచ్చినప్పుడు అనిపించింది. అంటే బేసిక్ గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా, ఎంజాయ్ చేస్తాం అనుకుంటాం. సినిమా అంతా సీరియస్ ఉంటే అదొక సీరియల్ లా ఉంటుంది. కంపల్సరీ జనరేషన్ లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. చాలా మంది స్ట్రెస్ లో ఉంటారు, ఆఫీస్ కానీ ఇలా వేరే వర్క్స్ లో ఉంటారు. ఇంటికి వెళ్ళి చూస్తే సదా నవ్వుకుందాం అనుకుంటారు. అలాంటి నవ్వించే మాకు నవ్విస్తున్నాం, టాస్క్ ఆడుతున్నాము, మేము ఒక మనిషిగా ఉంటున్నాం లోపల, మా క్యారెక్టర్ ఏదో చూపిస్తున్నాము, మా పర్సనల్ ఏదో చూపిస్తున్నాము, అన్ని చేస్తున్నాము. అంటే అన్ని కామెడీ, టాస్క్, ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్ని చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాము, మనకి ఎందుకు అపరాధం చెప్పి నాకు సీజన్ 4 అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను. చూద్దాం, ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా, చాలా మంది కమిడీస్ ఎదుర్కో ఎవరెవరు గెలుస్తారో మనం వెయిట్ చేశాను. వాళ్ళకు క్వశ్చన్ బ్రేక్ చేసిన తర్వాత నేను టాప్ 5 కి తర్వాత నమ్మకం వచ్చినాను. టాప్ 5 వచ్చాను కదా, గెలుస్తాను ఒక హోప్ వచ్చింది. దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్ ఉండడం, డైలాగ్ చెప్పడం తెలియదు. మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది, నవ్వుతాం, ఏమనిపిస్తుంది మాట్లాడేస్తాం. అలా మ్యాన్లీగా ఉండే మన పర్సనాలిటీ కాదు, కొంచెం ఫన్నీ ఉండే క్యారెక్టర్ మనకు. బట్ ఒక విషయం ఏంటంటే, నేను
నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ 5 వరకు వచ్చాను. ఉండకపోవడం తప్ప, వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప నాకు తెలియదు. బట్ నా నేనుగా ఆడుకొని టాప్ 5 వరకు వెళ్ళాను. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని. బట్ 15కి వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. బట్ జీవితంలో కోరుకుంటుపోయింది. బిగ్ బాస్ లో ఒక కమెడియన్ గెలవాలి, ఒక ఎంటర్టైనర్ గెలవాలని నాకు కోరిక ఉంది. గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేనే కాదు, ఇలా ఎంటర్టైన్ చేసే కమెడియన్స్ చాలా మంది ఫీల్ అవుతారు. అన్న వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటిదాకా టాప్ 5 వరకు రాలా, అంటే టాప్ 2కి వచ్చాడు గౌతమ్. అయితే మరి ఏమనుకుంటున్నారు? టాప్ 5 వచ్చాను సీజన్ వచ్చాను, టాప్ 2 రాలేదు. అసలు చాలా సంతోషం. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ మనం ఏంటంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దానికి తగ్గట్టు గౌతమ్ యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తానని చెప్పేసి చాలా హోప్స్ ఉంటే స్టేట్ కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తానని. బట్ నా దృష్టిలో గౌతమ్ గెలిచినట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ గా 6th వీక్ వెళ్ళి 2nd పొజిషన్ అంటే ఆల్మోస్ట్ ఇస్ ద విన్నర్ నా దృష్టిలో. అది బ్రీఫ్ కేస్ లో ఎంత అమౌంట్ ఉందనేది అయితే మీరు అడిగారు, బట్ చెప్పలేదు. చెప్పారు అక్కడ తర్వాత? చెప్పలేదు అన్న. నాకు యాక్చువల్లీ అదే ఉండి సిల్వర్ సూట్ కేసు ఎంతో చెప్పలేదు, గోల్డెన్ సూట్ కేసు ఎంతో చెప్పలేదు. చెప్తే బాగుంది అనిపించింది. లోపల చెప్తే ఆ ఇద్దరిలో ఎవరొకరు డబ్బు అనగానే ఒక ఆబ్వియస్లీ మన టెంప్ట్ అయిపోతాం. చెప్తే ఫిగర్ చెప్తే బాగుంది నేను 4 సార్లు అడిగాను, బట్ చెప్పలేదు. నాకు చెప్పకపోయినా సూట్ కేసు తీసుకొచ్చాము నాకు ఇస్తే, బట్ ఇవ్వలేదు. అంటే తెలుగు కన్నడ పక్కన పెడితే బేసిక్గా మనందరం ఒకటే. వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, సీరియల్స్లో కానీ సినిమాలో వర్క్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు చూడరు, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి సినిమాని చూస్తారు, ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు. భాష చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు, అతని బిహేవియర్ చూస్తారు, ఆ క్యారెక్టర్ చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది చేస్తుంది కరెక్ట్. నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫీలింగ్ అన్నా, మనం అందరం ఒకటి. చివరిగా మనం ఇండియన్స్, మన భారతీయులు అన్నా. అది నాకు తెలియదు అన్నా. రియాక్షన్ ఏంటి సార్ ఇంటికి వెళ్ళాక? ఫుల్ హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో దగ్గర హ్యాపీ ఫీల్ అయింది. అంటే బేసిక్గా నా వైఫ్కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం. బట్ నేను సినిమాని పిచ్చితో, సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది. ఒక సినిమా కంటిన్యూటీ కూడా. బట్ ఒకసారి ఆటలు దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేశాను. కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో. బట్ ఇట్స్ ఓకే, హెయిరే కదా మళ్ళీ పెరుగుతుంది. మీకు బాగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి కదా, చాలా హిట్ మూమెంట్స్ ఉన్నాయి మీ మధ్యలో, తర్వాత మాట్లాడుకున్నారా? ఇక నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఒకటి గేమ్ వరకే, ఆట వరకే. మనం ఒక షోకి వచ్చాము, ఇది ఆట వరకే. బయటకు వెళ్ళిందని నాకు ఎలాంటి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను. ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి. మన విషయంలో జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్. వద్దు వద్దడం కూడా ఎవరి అనిపించడం, వాడు అనిపించడం. ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి 2 సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నాయంటే అది తెలియకైనా తెలిస్తే నాకు తెలియదు. బట్ అది గేమ్ వరకు ఉంది. బట్ నాకు మాత్రం పృథ్వీ ఒక మంచి ఫ్రెండ్ అనే. ఇప్పటికి కలిస్తే హాయ్ చెప్తాను, వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను. వాటర్ బిగ్ బాస్ మలయాళం స్లాంగ్ చూసారట, అది బాగా నచ్చి చిన్నది ఫన్నీ క్యారెక్టర్ రాసుకున్నారట. వస్తున్నాయి అవకాశం ఇప్పుడిప్పుడే, కానీ సినిమాలు రావాలి చేయాలని నాకు ఉంది. వేడి అన్న, హౌస్ లోకి ఉపేంద్ర గారు లోపలికి వచ్చి మిమ్మల్ని తీసుకురావడం ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది తీసుకొస్తా అంటే అందరినీ నార్మల్గా ఎలిమినేట్ అయ్యారు, ఒక సెలబ్రిటీ అంటే పెద్ద సెలబ్రిటీ మీకోసం లోపలికి వచ్చి తీసుకురావడం, అది ఉపేంద్ర గారు. హఠాత్ పరిణామం, ఎవరు ఊహించండి. బట్ నేను ఊహించాను వచ్చేస్తాను చెప్పేసి. అంతే. అంటే సినిమాటిక్ లెవెల్లో మనకి ఎంత ఎలివేషన్ ఇచ్చారు. గన్స్, టార్గెట్ 1, టార్గెట్ 5, టార్గెట్ ఇంట్లో ఇంత అర్థమవుతుంది తీసుకోబడి ఏంటని చెప్పేసి నా ఫీలింగ్ మనసులో అర్థమైపోయింది. చివరికి గురి మనకే వస్తాను అయిపోయింది. బట్ అంత గొప్ప హీరో, స్టార్ హీరో మన కోసం వచ్చారు, మనం తీసుకోవడానికి వచ్చారని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే చాలా నవ్వుతూనే వచ్చాను లోపలికి, నవ్వుతూనే వెళ్ళాను, నవ్విస్తూనే వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉంది అన్న. ఆయన వచ్చి తీసుకెళ్ళాక చాలా హ్యాపీగా ఉంది. మీ రెమ్యునరేషన్ ఎంత సార్ చెప్తారా?
అభిమానులు చూపించే ప్రేమ అంతా. ప్రైజ్ మనీ వస్తే నేను చెప్పాను, నేను హౌస్ లో చెప్పాను. మేము మొత్తం 5 అన్నదమ్ములు. మేము మా రెండో అన్నయ్య కొంచెం 3 ఆడపిల్లలు, కొంచెం ఫినాన్షియల్ స్టేటస్ బాగాలేదు. దాంట్లో పెద్ద అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాను అమౌంట్ వస్తే, బట్ రాలేదు. బట్ అయినా నేను కష్టపడి ఎంతో కొంత సంపాదించి మళ్ళీ తన అన్నయ్య వాళ్ళ పాప కోసం పెళ్లి కోసం కూడా పెట్టాను. మీ అన్నగారి వాయిస్ విన్నాము, సేమ్ యాజ్ టీజ్ మీలాగే ఉంది. ఏంటి మీ తమ్ముళ్ళ బ్రదర్స్ అందరిది సేమ్ వాయిస్ యాజ్ టీజ్? అంతే కదా, అన్నదమ్ములు సేమ్ అందరికీ ఉండదు కదా? అందరికి ఉండదు. బేసిక్ గా మా ఫ్యామిలీ కొంచెం బేస్ వాయిస్ అందరికి. బేసిక్ మా ఇంట్లో అందరి వాయిస్ ఎలా ఉంటుంది, మా పెద్ద వాయిస్ నా వాయిస్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. అండ్ మా డాడీ వాయిస్ నా వాయిస్ కూడా సేమ్ ఉంటుంది. ఆవిడ బాగుంటుందని చెప్పాను. ఫేవరెట్ అనేది నాకు రోహిణి, శివంగి, మై ఫ్రెండ్ జయన్ రోహిణి వచ్చిందా? రోహిణి నా ఫేవరెట్ కంటెస్టెంట్. చాలా అద్భుతంగా ఆడింది. మీరు 14 చూసినట్టయితే ఒక టాస్క్ లో తనకు చాలా అవసరం అని చెప్పేసి ఆ గేమ్ కూడా ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఆడింది. తను కూడా ఉంటే బాగుంది అనిపించింది ఫినాల్లో. బట్ తను నేను ఇద్దరం వేరు కాదు, ఇద్దరం ఒకటే. నేను కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్ లో ఒక కామెడీని ఎవరన్నా కూడా తనైనా నేనైనా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ నేనైనా రోహిణి గారు కాకుండా ఇంకెవరన్నా? రోహిణి గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ అందరు బాగా ఆడారు. ప్రేరణ నాకు టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది. టాస్క్ ఉంటుంది నాకు ఫైటర్ గా అనిపిస్తుంది. టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది. ఆ పరంగా అయితే నాకు ప్రేరణ టాస్క్ వైజ్. బిగ్ బాస్ హౌస్ లోని నోన్ పెట్స్ ఉంటారు, తెలియని కొత్త వాళ్ళు ఉంటారు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అవుతారు, కానీ ఆల్రెడీ తెలిసిన పర్సన్ తోటి ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళతో ఆడినప్పుడు ఎలా ఉంటుంది, అన్నోన్ పర్సన్ తో ఆడేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? బేసిక్ గా అదే మన నవీ విషయానికి వస్తే ఇది ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా నుంచి వచ్చాడు, మంచి వ్యక్తి. నాకు లోపల వెళ్ళిన తర్వాత లైక్ నిఖిల్, విష్ణుప్రియ అందరూ నాకు తెలుసు. వాళ్ళతో ముందు నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. విష్ణుప్రియతో నాకు అరౌండ్ ఒక 7 to 8 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ నేను లోపల ఎక్కువ ఫ్రెండ్షిప్ నవీన్తో ఫ్రెండ్షిప్ నాకు. అంటే ఆయన మాట్లాడే విధంగా ఏం కాక అదే డార్లింగ్ అనుకుంటా మాట్లాడుతుంటే ఏదో మన దోస్తుగాడు మాట్లాడాలనిపించింది. అందుకే నాకు నవీన్తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం వీళ్ళిద్దరు ఇంతకుముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను. నాకు అదే మన లైఫ్ లో జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం. నేను కూడా కామెడీలో కానీ ఒక యాక్టర్గా, ఒక నటుడిగా నేను చాలా నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను లైఫ్లో. అప్పుడు సీజన్ 4 ఉన్నప్పుడు మనకంత తెలియదు. అందరికి ఎవరైనా సరే మీరు లైఫ్లో ఒక యాక్టర్ కానీ, ఒక కెమెరా కానీ, మనకు మార్కెట్లో కొత్త డిఫరెంట్ స్కిల్స్ ఇస్తుంటారు, కొత్త యాంగిల్స్ పెడుతుంటారు ముందుకెళ్తున్న కొద్ది. మేము అంతే కొన్ని నేర్చుకుంటాం లైఫ్లో. ఆ నేర్చుకున్నవే సీజన్ 8లో నేను చూపించాను. అంతే ఏం లేదన్నా, బేసిక్గా మనం ఏం ప్లాన్ చూసుకుని కూడా వేస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి వారం ప్రతిరోజు అంత కొత్తగా ఉంటారు. వాళ్ళకి పెట్టే టాస్క్ మనకు తెలియదు, వాళ్ళు ఆడించే ఆటలు మనకు తెలియదు. అదంతా బిగ్ బాస్ ఆడించే ఆట. బయటకు వచ్చిన తర్వాత మీకు చూస్తే ఏమనిపించింది? బేసిక్గా అదే నేను చెప్పాను, ఇంట్లో బూతులు మాట్లాడుతున్నారు, కొంతమంది ఫౌల్ గేమ్లు ఆడుతున్నారు, డిస్రెస్పెక్ట్ మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు నామినేషన్స్ ఏమవుతుందంటే ఆడియన్స్ మమ్మల్ని సేవ్ చేస్తున్నారు బ్రో, మిమ్మల్ని మీరు నామినేషన్ రండి అప్పుడు తెలుస్తుందని చాలా ఆరోగ్యంగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. అవును కదా, బిగ్ బాస్ హౌస్లో పెద్ద ప్లాట్ఫామ్లో చాలా కెమెరాస్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల మంది జనాలు చూస్తున్నారు. ఫౌల్ గేమ్స్, బూతులు మాట్లాడుతుంటే జనాలు ఎలా సేవ్ చేస్తున్నారు నేను జనాలు చెప్పడం జరిగింది. ఏంటన్నా మీరు ఓట్లు చేస్తున్నారు, సేవ్ చేస్తున్నారు, వాళ్ళు చాలా విచ్చలవిడిగా ఆరగంగా చెప్తున్నారు. మమ్మల్ని జనాలు 10 వారాలు సేవ్ చేస్తారు బ్రో అని చెప్తున్నారు. ఇలా బూతులు మాట్లాడాలని ఎంకరేజ్ చేస్తున్నారా, ఇలా ఫౌల్ గేమ్స్ ఆడాలని ఎంకరేజ్ చేస్తున్నారా, అన్ని చేసి మాకేమో ఎలిమినేట్ అయిపోయాయి.
అన్న ఎప్పటికీ నాకు సీజన్ 1 నుంచి ఎప్పటికీ ఒక క్వశ్చన్ ఉందన్న, బిగ్ బాస్ కి ఆట ఆడడానికి వెళ్ళాలా నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా? ఎవరంటే ప్రతి ఒక్కరు నామినేషన్ రావాలంటారు. వారంలో నామినేషన్ అనేది సోమవారం ఉండదు. మిగతా 6 రోజులు టాస్క్ ఉంటాయి, మన పర్సనాలిటీ చూపించుకోవాలి, ఫన్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇంకా మన బిహేవియర్ ఇస్తారు. అంటే బిగ్ బాస్ కి ఓన్లీ నామినేషన్ కోసం వెళ్ళాలా లేకపోతే ఆట ఆడడానికి వెళ్ళాలంటే వచ్చిన డౌట్ వచ్చింది. చాలా మంది నామినేషన్ రాలేదు, నామినేషన్ అంటే భయం అంటారు. నాకు భయం ఉంటుంది, మీరు చేయండి. హలో మీరు నామినేషన్ మీరు నామినేట్ చేయండి, నేను దాన్ని డిఫెండ్ చేసుకుంటాను. మీరు నామినేట్ చేయకపోతే నాకు తప్పు కాదు కదా. అవినాష్ నామినేషన్ రాడు, అవినాష్ భయం నామినేషన్ అంటే అలా ఏం లేదు. ఒక వారమేమో రోహిణి సేవ్ చేసింది, తను అడగలేదు. ఒక వారమేమో 2 వారాలు నెగాటివ్ అయ్యాను. నేను ఉన్నది 10 వారాలు, 10 వారాల్లో టికెట్ 2 వారాలు తీసేయండి, 8 వారాలు. 8 వారాల్లో 2 సార్లు నెగాటివ్ అయ్యాను, ఒకసారి రోహిణి సేవ్ చేసింది, ఒకసారి ఏమో యూనిట్ షీల్డ్ ఆడాను, ఇంకోసారి హెల్మెట్ అయితే నవీల్ యూనిట్ షీల్డ్ ఇచ్చి నన్ను సేవ్ చేశారు. మిగతా సార్లు నన్ను నామినేట్ చేయలేదు, అది నాకు తప్పు కాదు కదా. ఇప్పుడు టికెట్ ఫినాలే గెలవడం వల్ల మీ ఓటింగ్ డౌన్ అయ్యి 5th ప్లేస్ లో ఉన్నారు అనుకుంటున్నారు. అందరూ ఏమంటే మీరు నామినేషన్ రాకపోవడం వల్ల మీకు ఓట్ బ్యాంక్ లేదంటున్నారు. అంటే నేనేమంటే ఆడియన్స్కి ఆట చూసి వారం అంతా చూసి వీడు ఏమన్నాడు, వీడికి ఓటు వేయచ్చా అని చెప్పి ఓటు వేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. లేదు ఫస్ట్ నుంచి నామినేషన్ ఉంటాయి కదా, ఓటు వీళ్ళకి వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకి వేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓటు వేయడం, ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు, ఓటు వేసి వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్ వీళ్ళు ఓటు వేస్తున్నారు. కొత్తగా నామినేషన్స్కి వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతుందని చెప్పేసి ఇలా అంటున్నారు. నాకు ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు. యాక్చువల్లీ నామినేట్ అవ్వాలా అవ్వకూడదా, నామినేట్ వాళ్ళు చేయాలి. యాక్చువల్లీ నామినేట్ అవ్వలేదు కదా. బిగ్ బాస్ తప్పకుండా నేను చేశాను. ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి తీసుకోవాల్సిన మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి సూట్ కేసు పంపిస్తున్నాం. అంటే మీకు ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటారనే ఇవ్వలేదేమో. బిగ్ బాస్ లో నవ్వు వచ్చే కామెడీ చేసిన థ్యాంక్స్ అన్న. అడ్డమైన ఎలివేషన్లు ఇచ్చి లేకుండా ఇక్కడ కానీ డాన్స్ ప్రోగ్రామ్ లో కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటారు. చాలా రోజుల తర్వాత ఒక నిజమైన కామెడియన్, ఓకే నవ్వు వస్తుంది, ఎవరిని నొప్పించకుండా ఒక మంచి కామెడీ చేశారని ఫీలింగ్ అయితే వచ్చింది. ఒక ఎంఎస్ నారాయణ, బ్రహ్మానందం అలా అయితే మీకు ఫ్యూచర్ ఉందని మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సరే మీకు నా కామెంట్ నేస్తే ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటినిటీగా అప్పటికప్పుడు ఇవ్వడం. బిగ్ బాస్ చేయమంటే చేయడం, మాకు ఇచ్చే టైమర్ కోసం కానీ ఫంటాస్కి కానీ ప్రతిదీ ఈ ఫ్యామిలీ వీక్ కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకునే నేను రోహిణి తేజ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ప్రియమాప్యాలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు. నాకు డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, కప్పు గెలిస్తే అది 1 నెల 2 నెలలు 3 నెలలు గుర్తుంటుంది, ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది. బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్ ఇచ్చినప్పుడు ఓటు వేసిన వాళ్ళకి, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీ డెఫినెట్గా నా అవసరం ఉంది అంటే ఎంత దూరాన్ని వెళ్తాను. అది మీరే ఓటు వేసిన గెలిపించాలన్నా. ఈసారి ఓటు రాలేదు నాకు, అందుకే టాప్ 5 వచ్చాను. ఈసారి మళ్ళీ ఎంత అవకాశం వస్తే ఓటు వేసి గెలిపించాను డెఫినెట్గా. బిగ్ బాస్ 2 సార్లు వెళ్ళారు కదా, బిగ్ బాస్ లో కంటెస్ట్ చేయడానికి మెయిన్ గా ఏం క్వాలిటీస్ ఉన్నాయి అంటే వన్స్ కంటెస్టెంట్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి కంటెస్టెంట్ ఈ క్వాలిటీస్ ఉండాలి అనేది ఏమైనా ఉన్నాయి? అది బేసిక్ గా ఆడిషన్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు. ఆ టీవీ బాంబే టీమ్ ఇంటర్వ్యూ చేస్తారు. మా బిగ్ బాస్ వెళ్ళడానికి సెలెక్ట్ చేసుకోవడానికి అర్హత ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. బేసిక్ గా లోపల ఏంటంటే మనం ఎవరైనా తీసుకొస్తాం, మనం సెలెక్ట్ చేస్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత మన ఏంటనేది మనమే చూపించుకోవాలి. అది జనాలు డిసైడ్ చేస్తారు. అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ చూపిస్తారు కొంతమంది, లైక్ కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తారు, బాధ వచ్చినప్పుడు బాధ, ఆనందం వచ్చినప్పుడు ఆనందం చూపిస్తారు. అదనేది మనం చూస్తుంటే అవుట్లో ఉన్న మాకు తెలియదు. వాళ్ళు బయట ఎలా ఉంటుంది లోపల కొంతమంది పరిచి ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు వాళ్ళ గురించి ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళ గురించి తెలియదు కాబట్టి మనకి
గౌతమ్ మాట కూడా చేంజ్ అయింది. వాళ్ళిద్దరిలో బెస్ట్ అంటే ఎవరు అని చెప్తారు. ఇద్దరు